కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాములు తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి పరామర్శితులకు వచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీవ్రంగా స్పందించారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమైన కావని తగని విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శ్రద్ధ పెడదలిచిన వ్యక్తులు ఇలాంటి భాష వాడకూడదని మండల అధ్యక్షుడు హితవు పలికారు. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, మండల ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సత్యం, రైతన్న, నర్సింలు, సాయిలు, ఇమ్రాన్, శ్రీనివాస్, వెంకటేష్, బాలు, బాలరెడ్డి పాల్గొన్నారు. ఒకటి కాదు, అన్ని రంగాలలో కూడా ఇలా బిడ్డ మీకు కనిపిస్తలేవు ఆ వీడియోలు. గతంలో యూరియా కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఇప్పుడే కాదు ఇబ్బంది, గతంలో కూడా ఉన్నాయి ఈ ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏం సంగతి? ఒక 2 టర్మ్స్ ఎంపీవి కేంద్రంలో పాలన చేసినావు, నీకు ఎక్కడి నుంచి యూరియా వస్తుంది? ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇస్తాడా లేకపోతే అక్కడ పిఎం ఇస్తాడా ఏం తెలియదా నీకు? ఏమన్నా అంటే స్టేజీ మీదకి రాగానే మైకు పట్టుకొని ప్రోటోకాల్ అదొక్కటి నీకు యాది ఉంటుంది తప్ప కాన్షియన్స్లో ఏ లోపాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది నీకు తెలియదా? అవన్నీ దయచేసి చెప్తున్నాం. పెద్ద మనిషి నువ్వు ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో. ఆ ఎగతాళులు చేసి పబ్లిక్ని రెచ్చగొచ్చుడు బంద్ చేసుకొని డెవలపింగ్ విషయంలో కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న తిరుమలాపూర్ విలేజ్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని యూరియా మీద కొన్ని మాటలు మాట్లాడిండు. మీ దరిద్రపు 10 ఏళ్ల పరిపాలనలో రోడ్లు చూసుకో, ఒకసారి తిరుమలాపూర్ పోయినావు కదా, ఇలాంటి చెత్త రోడ్లను ఎక్కడ మీరు అభివృద్ధి చేయక ఇలా రోడ్లని నాశనం అయిపోయి అంత వ్యవస్థ భ్రష్టు పట్టినటువంటి మీ పరిపాలన కాదా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు నువ్వు ఎంపీవి, ఏం చేసినావు? ఎట్లా బుద్ధి అయింది నీకు ఆ రోడ్డుకు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? చెప్పుకుంటా పోతే మేము చేసినవి చాలా ఉన్నాయి. బోనస్, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, ఇలాంటివన్నీ మీకు కళ్ళు కనిపించడం లేదా అన్నారు. మీ హయాంలో దొరలు బతికినరు, మా హయాంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అన్నీ బతుకుతున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. తెలియకపోతే తెలుసుకో, నీకు నాలెడ్జ్ తక్కువ ఉన్నట్టుంది ప్రభాకర్ రెడ్డి, తెలుసుకోమని చెప్పి తెలుస్తున్నాం. మంచిగా మాట్లాడు. ఈ వారం వచ్చింది, ఈ వారం అయిపోయింది, నెక్స్ట్ వారంలో ఒకరోజు వస్తాడు. వచ్చి ఏం దొరకాలనో తెలియక, ఏం మాట్లాడనో తెలియక ఏదో ఒకటి మాట్లాడతాడు. పరామర్శలకు పోయినావు ప్రభాకర్ రెడ్డి, 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, పరామర్శలకు పోయి రాజకీయం మాట్లాడడం నీకేమన్నా అదా? వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులనో ఎవరినో కోల్పోయి. ఆడికి పోయి నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావు, ఆడనే నీకు లేదనేది అర్థమైంది ప్రజలకు. ఫైనల్గా నీకు చేసేది ఉంటే మంచి వారానికి ఒకసారి వచ్చి మన వారాంత రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజలకు ఏం కావాలనో అది చేయి నువ్వు, కానీ ఏదో పడితే అది మాట్లాడు బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని. ముఖ్యమంత్రి కాదు, ప్రజాపాలన చేస్తుండు. తెలియని మాటలు మాట్లాడక బాగా తెలుసుకొని మాట్లాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఖబర్దార్. ఎన్ని రోడ్లు చేసినావు నీ ఎంపీ కాలంలో? ఒకసారి చూసుకో, సార్ గుండె మీద చేసుకొని చూసుకో. ఏ రోడ్డు చేసినావు, ఏ స్కూల్ చేసినావు? కనీసం నువ్వు 9-10 సంవత్సరాల చున్నాలు కూడా వేయలేదు. మేము చేసినవి ఎంతో అంతో డెవలపింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కౌంటర్ పెట్టు, ఒక రోడ్డు మీద కౌంటర్ పెట్టు, ఏడో కౌంటర్ పెట్టు, మేము కూడా అందరం వస్తాం, కూడా కౌంటర్ పెట్టుకుందాం. ఎప్పుడో టైం పెట్టండి, మీరు టైం పెడితే ఏ ఊర్లోనా మీ కాన్స్టిట్యున్సీలో కౌంటర్ పెడితే కౌంటర్కి మేము సిద్ధం.